తోడుగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు నీ తోడుగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు నీ నీడగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు నీ నీడగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు నీ చెంతగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు నీ చెంతగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు ఆరాధనా 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 రేయైనను పగలైనను నీ తోడుగా నేనుండగా రేయైనను పగలైనను నీ తోడుగా నేనుండగా నీ నేస్తమై నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు నీ నేస్తమై నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు నీ ముందుగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు నీ ముందుగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు ఆరాధనా 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 సంద్రములోను సమరములోను నీ తోడుగా నేనుండగా సంద్రంలోను సమరములోను నీ తోడుగా నేనుండగా నీ అండగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు నీ అండగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు నీ చెంతగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు నీ చెంతగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు
ఆరాధనా 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 ఆరాధనా. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రుకును పవిత్రాత్మలకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలమునకు స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితకును పుత్రుకును పవిత్రాత్మలకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. పితకును పుత్రుకును పవిత్రాత్మలకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు ఒక మా పరమ తండ్రి, దీనులకు తండ్రి అయినటువంటి నీవు ప్రభువా, ఈ యొక్క ఆరాధన క్రమంలో పాలు పంచుకున్నటువంటి బిడ్డలకి నీవు దగ్గరగా ఉంటూ ప్రభువా వారి అక్కరాలు వారిని దీవించు తండ్రి. దేవా, ముఖ్యంగా ఎంతోమంది అభాగ్యులు అనారోగ్యంతో బాధపడుతూ సరైనటువంటి వైద్యం లేనటువంటి నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్లాడుతూ ఉన్నారు ప్రభువా. మరి అదే రీతిగా ఎంతోమందికి సరైనటువంటి నివాస స్థలం లేక బాధపడుతూ ఉన్నారు. మరి ఎంతోమందికి బిడ్డల యొక్క ప్రవర్తన సరిగా లేనందున తల్లడిల్లుతూ ఉన్నారు. మరి ఎంతోమంది ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారు. మరికొంతమంది వారు చేసినటువంటి వ్యాపారంలో సరైనటువంటి రాబడి లేక బాధపడుతూ ఉన్నారు. తండ్రి, ఎంతోమంది రైతులు అలలాడుతూ ఉన్నారు. మరి అదే రీతిగా ప్రభువా, ఇంకా ఎంతోమంది సంతానం లేక తలడిల్లుతూ ఉంటే, మరికొంతమంది సంబంధాలు రాక వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయ్యా, వీళ్ళందరినీ కూడా నీకు కానుకగా సమర్పిస్తున్నాం తండ్రి. వీరందరినీ నా ప్రభా నీకు ఇష్టమైతే నీ చల్లని కరుణ వారిపై కుమ్మరించండి. నీ బలమైన హస్తం వారికి తోడుగా ఉంచండి. నీ కాపుదలను ప్రసాదించి సకల విపక్తుల నుంచి ఈ బిడ్డలకి సంరక్షణము దయచేయండి. ఆది సంభూతుడివైనటువంటి ప్రభువా, ఇదిగో నాయన, మరి మా కేథలిక్ హబ్ టీవీ ఛానల్ నడుపుతున్నటువంటి యాజమాన్యాన్ని, దీని ముందుండి అన్ని బరువు బాధ్యతలు చేపడుతున్నటువంటి వారిని ప్రత్యేక విధంగా దీవించి తండ్రి, బలపరిచిన ప్రభువా, నీ ప్రేసిత కార్యానికి ఎటువంటి ఆటంకములు లేకుండా నా ప్రభువా ఆయా దుష్ట శక్తులన్నిటినీ కూడా మట్టి గడిపి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించండి. దేవా, ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి బిడ్డలకి
మరి ఏ ఏ అవసరతలో ఉన్నారో ప్రభువా, నీ సన్నిధికి మేము ఎప్పుడు వచ్చినా సరే ఖాళీ పాత్రతో వస్తూ ఉంటాం నా తండ్రి. ఆయా ఖాళీ పాత్రను నీ యొక్క అనుగ్రహాలతో నింపమని వేడుకొనుచున్నాము నా తండ్రి. ఓ పరంధాముడా, వైద్యులకు పరమ వైద్యుడివైనటువంటి నీవు, నీ మహిమ గల హస్తం ప్రతి బిడ్డకి కూడా తాకండి తండ్రి. నీ మహిమాన్వితమైనటువంటి దీవెనలు వారందరిపై కుమ్మరించండి ప్రభువా. వారి యొక్క చీకటి బ్రతుకులకి నీ యొక్క ప్రేమ కరుణ కురిపించి నీ చిరుదివ్వెను వారి యొక్క కుటుంబాల్లో వెలిగినివ్వండి దేవా. మరొక్కసారి అడుగుచున్నాం నా తండ్రి, విశ్వాసంతో నిన్ను నమ్మి, విశ్వాసంతో నీ సన్నిధిలో ఉండి, విశ్వాసంతో నిన్ను అర్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా ఆలస్యం చేయకుండా నీ యొక్క బలమును, శక్తిని, మహిమను అనుగ్రహించమని ఈ మనవులను మానాదుని మీ కుమారుడైన క్రీస్తు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. బలముగా వీచే గాలివోలే నా హృదయములోకి రండి దేవా. బలముగా వీచే గాలివోలే మా హృదయములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. జ్వాలల వంటి నాలుకవోలే మా పెదవులపైకి రండి దేవా. అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే మా పెదవులపైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా,
రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 రండి 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 పరిశుద్ధాత్ముడా. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా మమ్ము వందనం, నడిపించిన దేవా స్తోత్రం, మమ్ము నడిపించిన దేవా స్తోత్రం, మమ్ము నడిపించిన దేవా స్తోత్రం, మమ్ము నడిపించిన దేవా స్తోత్రం, మాకు స్వస్థతనిచ్చిన దేవా స్తోత్రం, మాకు స్వస్థతనిచ్చిన దేవా స్తోత్రం, మాకు స్వస్థతనిచ్చిన దేవా వందనం, మాకు స్వస్థత ఇచ్చిన దేవా మమ్ము వందనం, కాపాడిన దేవా స్తోత్రం, మమ్ము కాపాడిన దేవా స్తోత్రం, మమ్ము కాపాడిన దేవా వందనం. మమ్ము కాపాడిన దేవా వందనం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీ సభ మరీ తల్లి కార్వెల్ మాత పండగను కొనియాడుతూ ఉన్నది. ఈ తరుణంలో ప్రత్యేక విధంగా ఆ తల్లి యొక్క వేడుదలను మనము వేడుకోవాలి.
ప్రియులారా, దివ్య సప్రసాద సన్నిధిలో ఉన్నటువంటి మనందరమీ కూడా ఆ ప్రభువుతో గడపడానికి ప్రయత్నించాలి. ఆయనతో గడపటానికి ప్రయత్నించినటువంటి తరుణంలో, ఈ యొక్క ప్రయాణంలో, ఈ యొక్క ధ్యానంలో, ఈ యొక్క సహవాసంలో మరి ఏవేవైతే అడ్డుపడుతున్నాయో, ఏవేవైతే ఆటంకంగా ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ప్రభువుకి విన్నవించుకుందాం. సమూవేలు తల్లి అన్న సంతానం లేకపోయేసరికి తనకి ఉన్నటువంటి ఆ యొక్క వనరులు, ఆమెకున్నటువంటి భర్త, ఆమెకున్నటువంటి ఆస్తిపాస్తులు ఇవేవి కూడా ఆమెకి ఓదార్పును ఇవ్వలేకపోయాయి. అట్టి తరుణంలో ప్రతి ఒక్కరూ విమర్శిస్తూ ఉంటే ఆ నిందలు తట్టుకోలేనటువంటి ఆమె ఎవరిని కూడా తిరస్కరించకుండా, ఎవరి మీద కూడా గొడవలాడకుండా షీ అనే ఆ పట్టణంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ దివ్య సన్నిధిలో ఆమె మొరపెడుతూ ఉండేది. ఇదిగో మనకి ఈ అవకాశం, దివ్య సన్నిధి. ఈ దివ్య సన్నిధిలో ఇప్పుడు మీరందరూ కూడా పాలు పంచుకున్నటువంటి వారు ఆయన యొక్క సన్నిధిలో ఉన్నారు. ఆయన యొక్క హస్తాల నీడలో ఉన్నారు. ఆయన యొక్క దివ్య పాదము సన్నిధిలో ఉన్నారు. కనుక మీరు కూడా ఇలాంటి ఆటంకాలు, ఒడిదొడుకులు, కష్ట నష్టాలు, ఇంకా శోధనలు, వ్యాధులు, సమస్యలు ఉంటే ఆయనకి మొరపెట్టండి. ఆమెకి మొరపెట్టిన మరుక్షణమే ఆయన నీకు ఏదైతే భారంగా ఉందో, నీకు ఏదైతే నీ యొక్క ఆత్మకు కలుషం కలిగేటటువంటి రీతిగా అది అడ్డుపడుతుందో వాటిని ఆయన తొలగిస్తాడు. ఆమె యొక్క కన్నీటి గోడు ఆలకించి ఎన్నాళ్ళైతే ఆమె నిందలు భరించిందో అంతకి కొలవలేనంత రీతిగా తరతరములు కూడా జ్ఞప్తికి తెచ్చుకునేటటువంటి రీతిగా ఆ దేవాతి దేవుడు ఆ అభాగ్యురాలైనటువంటి అన్న యొక్క వేడుపును ఆలకించి కన్నీటి బొట్టును తుడిచి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు. అదే ఆమె యొక్క గర్భంలో పడినటువంటి శిశువు సమూవేలు. ప్రియులారా, ఆ సమూవేలు చేసినటువంటి పరిచర్య, ఆ సమూవేలు ద్వారా మాట్లాడినటువంటి మాటలు దేవుడు మరి ఎంత అద్భుతమైనటువంటి రీతిగా ఉన్నాయంటే మనము పరిశుద్ధ గ్రంథ పఠనాల్లో మనం చూస్తే ఆ యొక్క గొప్పతనం, ఆ యొక్క మాధుర్యం మనకు తెలుస్తుంది. అయితే ఆయన యొక్క సన్నిధిలో కూర్చొని మొరపెట్టినటువంటి అన్నకు అంత గొప్ప బహుమానం ఇచ్చినటువంటి దేవుడే మళ్ళీ ఇంకొక సందర్భంలో చూస్తున్నట్లయితే అది కూడా అద్భుతంగా జరిగింది. ఆ అద్భుతం ఎప్పుడు కలకాలము ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. దివ్య సన్నిధిలో ఉన్నటువంటి ఆ దివ్యనాథుడిని జ్ఞప్తికి తెచ్చుకొని ఎంతోమంది పునీతులు దేవుని యొక్క దర్శనాన్ని పొందగలిగారు. దివ్య సప్రసాద మందసంలో ఉన్నటువంటి ఆ మందసనాథుడిని ఎంతోమంది వాళ్ళ యొక్క హృదయపూర్వకమైనటువంటి
వేదనతో కూడినటువంటి విన్నపాలతో ఆ ప్రభువుని మనసు కరిగించి వాళ్ళ యొక్క కంటికి ఆయన యొక్క దివ్య దర్శనం పొందేలాగా వాళ్ళు యోగ్యులయ్యారు. ప్రియులారా, మరి అదే రీతిగా మరీ తల్లి కూడా ఎంతో అద్భుతమైనటువంటి రీతిగా చిన్నప్పటి నుంచి కూడా తన యొక్క ప్రార్థనా జీవితం, తర్వాత దేవుడిచ్చినటువంటి అనుగ్రహ ఆశీర్వాదాలు క్రీస్తు ప్రభు. ఇక్కడ ఈ మందస్సునాథుడు, ఆమె యొక్క పవిత్ర గర్భము అదొక మందస్సు. అట్టి మందస్సము కలిగినటువంటి ఆ తల్లి యొక్క కార్మెల మాత పండుగను ఈనాడు శ్రీసభ ఎంతో ఘనంగా కొనియాడుతూ ఉంది. మరీ తల్లి యొక్క వేడుదల వేడినటువంటి వాళ్ళు మరి ఈ సృష్టిలో ఎంతోమంది ఉన్నారు. ఆ తల్లి యొక్క వేడుదల ద్వారా ఎంతోమంది లబ్ధి పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఒకసారి ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నటువంటి ఒక వృద్ధురాలు ఒక స్టేషన్లో ట్రైన్ ఆగితే ఆ స్టేషన్లో దిగి కొంతమందితో మాట్లాడుతూ ఉంది. ఇలా మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో కాసేపటికి ట్రైన్ మూవ్ అయిపోతూ ఉంది. కాదండి, ట్రైన్ మూవ్ అవ్వలేదు, సిగ్నల్ ఇచ్చారు. సిగ్నల్ ఇచ్చేసరికి వెంటనే జనాలు పరిగెత్తుకుంటూ ట్రైన్ లోపలికి వెళుతూ ఉన్నారు, ఎక్కుతూ ఉన్నారు. ఆ సమయంలో ఈ వృద్ధురాలు ఒక కొట్టాయనతో మాట్లాడుతూ ఉంది. ఈ పరుగులు తీస్తున్నటువంటి వాళ్ళు, ఆమె యొక్క కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, అమ్మ ట్రైన్ వెళ్ళిపోద్ది, సిగ్నల్ ఇచ్చేసారు, రండి 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 అని పిలుస్తున్నారు. ఈ కొట్టాయని కూడా పిలుస్తున్నాడు. ఆ తర్వాత ఆమె నిదానంగా మాట్లాడుతూ ఉంది, కంగారు పడలేదు. తర్వాత ఒక ఆయన అడిగాడు, ఏమ్మా ట్రైన్ వెళ్ళిపోద్దనే భయమే నీకు లేదా అని అన్నప్పుడు ఆ వృద్ధురాలు ఈ రీతిగా సమాధానం ఇస్తూ ఉంది, ఆ ట్రైన్ నడిపినటువంటి డ్రైవరు నా కొడుకు కనుక ఆయనే నన్ను తీసుకెళ్తూ ఉన్నాడు. ఆయనకి తెలుసు ఎప్పుడు ట్రైన్ తీయాలో అని అంటది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అదే రీతిగా క్రీస్తు ప్రభు మరీ తల్లి యొక్క కుమారుడు. మరీ తల్లి అడిగినటువంటి ఏ విన్నపమైనా సరే, ఏ మనవనైనా సరే ఆ ప్రభు కాదనుకుంటా తల్లి యొక్క కోరికను మన్నించి అనుగ్రహించినటువంటి దానుడు, ప్రేమామయుడు, కరుణామయుడు. కనుక మరి అటువంటి తల్లి యొక్క మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి ఈ తరుణంలో ఈ యొక్క దివ్య ప్రసాద ఆరాధనలో ఉన్నటువంటి మనం అందరమే కూడా తల్లి యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ ఆ ప్రభు మనకి ఈ యొక్క అవకాశాన్ని దయచేసినటువంటి ఆ తండ్రిని బిడ్డడు తల్లిదండ్రుల్ని అడిగినటువంటి రీతిగా మనము కూడా ఆయన యొక్క బిడ్డలం కాబట్టి అడుక్కుందాం, తల్లి ద్వారా మనం చేసుకుందాం. తప్పగా ఆయన మన ఆశలు విన్నపాలు మన్నించి అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి దేవునికి మనం చేద్దాం. ఆయన్ని ప్రార్థన నేర్పించమని అడుగుదాం. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని ప్రసాదించమని అడుగుదాం. ప్రార్థన యొక్క ఉనికిని గ్రహించినటువంటి మనమందరమీ కూడా ఆ ప్రభువుని ప్రార్థనా శక్తి దయచేయమని అడుగుదాం.
ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ఏలియా ప్రార్థింపక పొందిన శక్తి నేను ప్రార్థింపక దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను నేను చేరు భాగ్యమియుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమియుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో మాకు కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. ఈ లోకంలో నీతో నడిచే వరమీయుమా. నీతో నడిచే పరమీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. శిరమును వంచుడి వినయముతోడా, నీ మాయాద్భుత వరవాయికి. శిరమును వంచుడి వినయముతోడా, పరమ పితామా పాలక జయము జయము రక్షక
యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుదున్. శిరములు వంచుడి వినయముతోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిండు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యనుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు వసంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలమును మేము నిరంతరము చవిచూడము. యుగయుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. నీకే మారాధనా, నీకే మా స్తుతి ప్రార్థనా, నీకే మారాధనా, నీకే మా స్తుతి ప్రార్థనా, నీకే మా ఆరాధనా, నీకే మా స్తుతి ప్రార్థనా.